Hi guys, welcome back to our channel Vanilla World. It's me, Vanilla. Today, cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్గా చేసుకునే టేస్టీ అయిన స్వీట్ చక్కెర పొంగలి. గుడిలో పెట్టే స్టైల్లో కమ్మని చక్కెర పొంగలి ప్రసాదము. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి ప్రసాదము. ఈ మెజర్మెంట్స్తో చక్కెర పొంగల్ని ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుని హాఫ్ కప్ పెసరపప్పును వేసుకోవాలి. గ్రామ్స్లో వచ్చేసి 125 గ్రామ్స్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. కొంతమంది చక్కెర పొంగలిలో పెసరపప్పు అన్నది ఫ్రై చేయరు, డైరెక్ట్గా అలాగే వేసి చేస్తున్నారు. అలా వేసేదానికంటే కొంచెం ఫ్రై చేసి వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా కలుపుతూ పెసరపప్పు అన్నది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పెసరపప్పును చల్లార్చుకోవాలి. ఇలాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం 1 కప్ వేసుకోవాలి. గ్రామ్స్లో వచ్చేసి 250 గ్రామ్స్. ఇక్కడ మనము హాఫ్ కప్ పెసరపప్పు అలాగే 1 కప్ బియ్యంను తీసుకున్నాము. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుని తర్వాత వాటర్ వేసుకుని పెసరపప్పు బియ్యంను క్లీన్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసి ఒక 30 మినిట్స్ నానబెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి ఇప్పుడు ఇందులోకి 3 కప్స్ వాటర్ని తీసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 3 కప్స్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు బియ్యంను వేసి కలుపుతూ ఉడికించండి. లేదు అంటే కుక్కర్లో అయినా పెట్టుకుని బాయిల్ చేసుకోవచ్చు. కుక్కర్లో పెడితే నానబెట్ట అవసరం లేదు. ఇలాగా ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇప్పుడు లిడ్ని పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల బెల్లం పాకంను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని తురిమిన బెల్లంను 1 కప్ వేసుకోవాలి. మనం బియ్యం తీసుకున్న కప్పుతోటి బెల్లంను వేసుకోవాలి. అలాగే 1 కప్ పంచదారను వేసుకుందాము. అదే స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకా ఒక పావు కప్ వేసుకోవచ్చు. 1 కప్ వాటర్ వేసి కలుపుతూ బాగా కరిగించండి. మనకు ఇది పాకం పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది కరిగిపోయి మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇలాగ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన పెసరపప్పు బియ్యము బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లిడ్ను తీసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలపండి. బియ్యం పెసరపప్పు అన్నది 70% కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకుని ఇప్పుడు బెల్లం పాకంను నలకలు ఏమీ లేకుండా స్టెయిన్ చేసుకోవాలి. ఇలాగా బెల్లం పాకంను వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 to 3 మినిట్స్ ఉడికించండి. ఇలాగా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని బాగా కలుపుతూ ఉడికించండి. బెల్లం పాకంలో బియ్యం పెసరపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎంత ఎక్కువసేపు ఉడికించుకుంటే అంత బాగా బెల్లం పాకం అబ్జర్వ్ అయి టేస్ట్ బాగుంటుంది. మరీ పలచగాను మరీ గట్టిగాను ఉడికించవద్దు. చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ను వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని గీను వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి ముక్కల్ని వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు కాజుని వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు కాజు వేగిన తర్వాత కిస్మిస్ను వేసుకుని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు చక్కెర పొంగల్లోకి తీసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా
కలుపుకున్న తర్వాత పెసరపప్పు అంతా పచ్చకర్పూరంను తీసుకుని వేసుకోండి. దీనితో ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలానే ఉంటుంది. వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన కమ్మని చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇలాగా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా చక్కెర పొంగలి మంచి రుచిగా చెయ్యాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.